లడాక్ ప్రాంతంలోని హెమిస్ మోనస్టరీలో ఇస్సా అనే యోగి గురించిన ప్రాచీన గ్రంథం ఉందని కొందరు పేర్కొన్నారు. ఇస్సా అనేది యేసు పేరు అని కొందరు భావించారు. ఈ కథలు ఆసక్తికరంగా ఉన్న చర్చిలు మరియు పండితుల అభిప్రాయం. చాలా క్రైస్తవ పండితులు చెప్పేది ఏమిటంటే ఈ కథలకు బలమైన చారిత్రక ఆధారాలు లేవు. బైబిల్ ప్రకారం యేసు నజరేత్లోనే తన కుటుంబంతో జీవించారు. యూదుల సంస్కృతిలోనే ఆయన పెరిగారని సంప్రదాయ విశ్వాసం అధికారికంగా చర్చిలు. ఈ భారతదేశం సిద్ధాంతంను అంగీకరించలేదు. చివరి ప్రశ్న అయితే ఆ 18 సంవత్సరాలు నిజంగా ఏమైంది? యేసు భారతదేశానికి వచ్చారా, లేక ఇది కేవలం ఒక పురాణ కథనా? నిజమేమిటో ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు, కానీ ఈ విషయం ఇప్పటికీ చర్చల్లో ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? యేసు భారతదేశానికి వచ్చారని నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి.